ప్రియమైన వారలారా, దేవుని వలన బ్రతుకుతున్నటువంటి మనము ప్రతి దినమునకు ఎన్ని మారులు దేవుణ్ణి స్తుతించాలి? ఎన్ని మారులు? బైబిల్లో భక్తుడు ఎన్ని మారులు దేవుణ్ణి స్తుతించాడో, ఎందుకు దేవుణ్ణి స్తుతించాడో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను అన్నాడండి. దినమునకు ఎన్ని మారులట? దినమునకు 7 మారులు నిన్ను స్తుతించుచున్నాను. ఇదివరకు చెప్పుకున్నాం, దినములో ఎన్ని ఉన్నాయి? 6 మాత్రమే ఉన్నాయి. ఉదయం ఉంది, మధ్యాహ్నం ఉంది, సాయంకాలం ఉంది, రాత్రి, మధ్యరాత్రి, తెల్లవారుజామున 6. కానీ ఇక్కడ ఒక దినములో భక్తుడు ఎన్ని మార్లు స్తుతిస్తున్నాడట? ఎన్ని మార్లు? 7 మారులు దేవునిని స్తుతిస్తున్నాడట. 7 మార్లు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ 7 మారులు దేని కొరకు స్తుతించుచున్నాడు? ఎందుకు స్తుతించుచున్నాడు? ఏమంటే దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి మనం స్తుతించటానికి, దేవునికి కృతజ్ఞతలు చెప్పటానికి ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు మనకు ఆహారం ఇచ్చాడు, ముందు పెట్టుకున్నాం, దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? దేవుడు ఆహారము ఇచ్చినందుకు. మనం ప్రయాణం చేస్తున్నాం, చేరవలసిన గమ్యాన్ని క్షేమంగా చేరుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి మనం కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించాలి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాం, చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయావు, దేవుడు కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు నువ్వు సజీవుడిగా ఈ భూమి మీద ఉన్నావు. దానిని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణంతో దేవుణ్ణి స్తుతించటం అనేది ఉంది. దేవుణ్ణి ఘనపరచటం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం అనేది ఉంది. ఇక్కడ భక్తుడు ఎన్ని మార్లు చేస్తాడట? ఎన్ని మార్లు అండి? దినమునకు 7 మార్లు. దినమునకు 7 మార్లు దేవునికి స్తుతులు చెల్లిస్తాడట, దేవుణ్ణి స్తుతిస్తాడట. అంటే ఇప్పుడు దేవుడు ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆహారం ఇచ్చినందుకు, ప్రయాణంలో క్షేమంగా నడిపించినందుకు, అనుకున్న పనులు దేవుడు సకాలంలో నెరవేర్చినందుకు, అన్నిటికీ దినమునకు 7 మార్లా? అన్నిటి కొరకు దినమునకు 7 మార్లు స్తుతిస్తాడా? అలా చేస్తాడండి? కాదు. అక్కడ పైన స్పష్టంగా రాయబడింది. ఏమని రాయబడింది? నీ న్యాయ విధులను బట్టి. ఏటట? నీ న్యాయ విధులను బట్టి అంటే దేవుని యొక్క న్యాయమైన విధులను బట్టి ప్రతి దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తాడట. న్యాయమైన విధులు, దేవుని న్యాయమైన విధులు, వాటిని బట్టి దినమునకు 7 మార్లు దేవుని స్తుతించటం. అంటే ఇది ఒక భాగం మాత్రమే. ఇక మళ్ళీ న్యాయమైన విధులే కాకుండా మన జీవితంలో దేవుడు చేసేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు న్యాయమైన విధులను బట్టి 7 మార్లు స్తుతించుచున్నాను అన్నాడు కదా. ఈ న్యాయమైన విధులను గురించి ఆలోచిద్దాం. మనం న్యాయమైన విధుల కొరకు మనం మాట్లాడుకోగలిగితే ఒకసారి ఇదే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 39వ వచనం చూడండి. 39వ వచనం.
నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము అన్నాడు. నీ న్యాయ విధులు ఉత్తమములు అంటే దేవుని న్యాయ విధులు ఎలాంటివి? చాలా ఉత్తమమైనటువంటివి. చూడండి, దేవుని న్యాయ విధులు చాలా ఉత్తమమైనటువంటివి. తర్వాత ఇంకొక మాట మనం చూస్తే ఇదే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. ఏవండి? యెహోవా న్యాయ విధులు, దేవుని న్యాయ విధులు అవి ఉత్తమములు. తర్వాత బంగారము కంటే వెండి కంటే కోరదగినవి. దేవుని న్యాయ విధులు. ఇప్పుడు దేవుని న్యాయ విధులను బట్టి భక్తుడు దినమునకు ఎన్ని మార్లు స్తుతిస్తున్నాడు? 7 మార్లు. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు దేవుని న్యాయ విధులు అంటున్నావు. ఏంటి న్యాయ విధులు? దేవుని న్యాయ విధులు ఏంటి? అవేంటో తెలియాలి. ఎందుకంటే మనము కూడా ఇప్పుడు మన బ్రతుకులో దేవుని న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు ఆయనను స్తుతించాలి. ఆ న్యాయ విధులు ఏంటో తెలిస్తేనే కదా మనం స్తుతించటం అనేది చేసేది. అవునా కదా? ఆ న్యాయ విధులు ఏంటో మనకు తెలియాలి. దేవుని న్యాయ విధులు ఏంటో ఒకసారి మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 51వ వచనం చూద్దాం. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అంటున్నాడు భక్తుడు. ఏమండి? గర్విష్ఠులు, గర్వము, మనిషిలో గర్వము దేనిని బట్టి ఉంటుంది? ఒకడికి డబ్బును బట్టి ఉంటుంది, ఒకడికి వారి బలాన్ని బట్టి ఉంటుంది, ఒకరికి వారి అందాన్ని బట్టి ఉంటుంది, ఒకరికి వారికి ఉన్న బలగాన్ని బట్టి ఉంటుంది, ఒకరికి కులాన్ని బట్టి ఉంటుంది, ఒకరికి ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో దానిని బట్టి గర్వం అనేది ఉంటుంది. అవును కదా? ఇప్పుడు ఇక్కడ గర్విష్ఠులు ఏం చేశారట? ఇక్కడ భక్తుడిని ఏం చేశారట? మిగులు అపహసించిరి. గర్విష్ఠులు అపహాసం చేశారు. చేసినప్పుడు ఏం జరిగింది? అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. యెహోవా, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని అన్నాడు. ఇక్కడ గమనించాలి. గర్విష్ఠులేమో భక్తుడిని ఏం చేశారు? గర్విష్ఠులు ఏం చేశారు? అపహాస్యం చేశారు. అంతేనా? అపహాస్యం చేశారు. గర్విష్ఠులు అపహాస్యము చేస్తే భక్తుడు ఇక్కడ ఓదార్పు నొందాడు. దేనిని బట్టి ఓదార్పు నొందాడు? దేనిని బట్టి? యెహోవా, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను బట్టి నేను ఓదార్పు నొంది తిని. అంటే ఒక గర్విష్ఠుడు వచ్చి ఇతనిని అపహాస్యము చేస్తే ఇటు దేవుని వైపు చూసి, దేవా నీ న్యాయ విధులు ఉన్నాయి, ఆ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని ఓదార్పు నొందాడట. ఓదార్పు నొందాడు. ఇంతకు ఏంటా న్యాయ విధి? ఒక గర్విష్ఠుడు వచ్చి అపహాస్యము చేస్తే దేవుని న్యాయ విధిని బట్టి ఓదార్పు పొందటం అంటే అసలు ఏంటి దేవుని న్యాయ విధి అనంటే, దేవుడు పూర్వము నుండే చెబుతూ వచ్చాడు. ఏమన్నా తెలుసా? నాశనమునకు ముందు గర్వము నడుచును.
నాశనానికి ముందు గర్వం నడుచును. ఒక గర్విష్ఠి వచ్చి తనను అపహాస్యము చేస్తుంటే ఇటు దేవుని వైపు చూశాడు. దేవుడు ఏం చెప్పాడట? దేవుడు ఏం చెప్పాడు? నాశనమునకు ముందు గర్వము నడుచును, గర్విష్ఠులు నాశనం అవుతారు అని దేవుడు చెప్పాడట. అమ్మ, అర్థమవుతుందా? గర్విష్ఠులు నాశనం అవుతారు. ఇది దేవుని న్యాయ విధి. దేవుని న్యాయ విధిని చూసినప్పుడు ఓహో, ఈ గర్విష్ఠి రేపేమవుతాడు? నాశనం అవుతాడు. వీడు అపహాసించేవాడు రేపు నాశనం అవుతాడు, దేవుడు చెప్పాడు అని దేవుని న్యాయ విధిని జ్ఞాపకం చేసుకొని ఓదార్పు పొందాడట. అంటే దేవుని న్యాయ విధులు ఏంటనమాట? దేవుని న్యాయ విధులేంటి? చాలా ఉన్నాయి బైబిల్లో. ఏమండి, దేవుని న్యాయ విధులు చాలా ఉన్నాయి. మీరు సామెతల్లో, కీర్తనల్లో దేవుని న్యాయ విధులు చాలా చదువుకోవచ్చు. ధనవంతుడు తనకున్న ధనమును బట్టి అతిశయపడుతున్నాడు అనుకోండి, దేవుని న్యాయ విధి ఏంటో తెలుసా? నీవు కేవలం ఒట్టి ఊపిరిని పోలి ఉన్నావు, నువ్వెప్పుడు పోతావో తెలియదు, నువ్వు చస్తే నువ్వు సంపాదించినదంతా వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఇది దేవుని న్యాయ విధి. ఇప్పుడు ఆ ధనవంతుడు తన ధనాన్ని చూసుకొని అతిశయిస్తున్నాడు అనుకోండి, దేవుని న్యాయ విధి ఏం చెప్తుంది? నువ్వు ఎప్పుడు పోతావో తెలియదురా బాబు, నీవు కేవలం ఒట్టి ఊపిరిని పోలి ఉన్నావు. గడ్డి పువ్వు అన్నాడు. గడ్డి పువ్వు రాలిపోతుంది, గడ్డి ఎండిపోతుంది. ఇదిగో నువ్వు కూడా అంతే. నువ్వు ఎప్పుడు రాలిపోతావో తెలీదు, ఎప్పుడు ఎండిపోతావో తెలీదు. ఒక మనిషి సమాజంలో విర్రవీగుతున్నాడు అనుకోండి, మనం అప్పుడు వాన్నే చూస్తూ ఉన్నామంటే మనకు బీపీ ఎక్కువైపోద్ది. అమ్మ, అర్థమవుతుందా మీకు? ఒకడు గర్వపడుతున్నాడు, ఒకడు అతిశయిస్తున్నాడు, ఒకడు ఎగిరి పడుతున్నాడు అంటే మనం వాన్నే చూసుకుంటున్నాం అనుకోండి, మనం ఏమవుతాం? మనం అట్లే బీపీ ఎక్కువైపోయి మనం ఆరోగ్యరీత్యా దెబ్బతింటాం. గర్వపడుతున్న వాడిని, అతిశయిస్తున్న వాడిని చూసి ఇటు దేవుని న్యాయ విధులు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, మనకు ఏమనిపిస్తుంది? అప్పుడు ఏమనిపిస్తుంది? ఎగురురా ఎగురు, టైం నీది, ఎగురు, పోతావులే అనుకొని పోతాం అన్నమాట. వాడు చూడు ఎట్టే ఎగురుతున్నాడు, నేను చూసినప్పుడే ఎగురుతున్నాడు చూడు అని అట్టే చూసావు అనుకో, పోయేది నువ్వే. దేవుని న్యాయ విధులు చాలా అద్భుతమైనవి ప్రియులారా. ఈరోజు దేవుని న్యాయ విధులు మన మనస్సులో ఉంటే ఎవడి విషయం మనకు భయమే ఉండదు. ఎవడి గురించి ఆలోచించం, అంతే. ఎందుకంటే మనిషి జీవితంలో ఏది చేసినా దానికి ప్రతిఫలం ఏంటో దేవుని న్యాయ విధిలో దేవుడు ముందే చెప్పేశాడు. నువ్వు ఏది చేస్తే దానికి ప్రతిఫలం ఉంది. ఏది చేస్తే ప్రేమిస్తావా? ప్రతిఫలం ఉంది. ద్వేషిస్తావా? ప్రతిఫలం ఉంది. ప్రతి దానికి దేవుని న్యాయ విధిలో దేవుడు ప్రతిఫలం చెప్పేశాడు. ఇప్పుడు ఎవడైనా మన మీద ఏది మాట్లాడినా, అపహాసించినా, మనల్ని తప్పుగా మాట్లాడినా అప్పుడు మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటనమాట? ఏంటంటే దేవుని న్యాయ విధులు. అందుకే ఇక్కడ భక్తుడు గర్విష్ఠులు అపహాసిస్తే దేన్ని బట్టి ఓదార్పు నొందాడు? దేవుని న్యాయ విధులను బట్టి ఓదార్పు నొందాడు. దేవా, గర్వపడేవాడు ఏమైపోతాడో నువ్వు చెప్పావు, ఇంకా అయిపోయింది, నాకు చాలు. ఇప్పుడు నేను అన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏమన్నా చేయాలా? గర్వపడేవాడిని, అతిశయించేవాడిని నేనేమన్నా చేయాలా? నేనేం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వాడికి ఏం జరుగుతుందో దేవుని న్యాయ విధిలో ముందే
రాయబడి ఉంది. ఏమండి? కొంతమంది దురాశ పరులు ఉంటారు. దురాశ పరులను చూసి మనం మస్తరపడకూడదు. మనకు సమస్య అది. దురాశ దుఃఖానికి చేటు అంటుంది సమాజం. మరి సమాజానికి దురాశ దుఃఖానికి చేటని అర్థమైనప్పుడు దురాశ దాని వలన కలిగే నష్టం దేవుడు చెప్పలేదా బైబిల్లో? చెప్పలేదా? చెప్పాడు. ఇప్పుడు ఒకడు దురాశ పరుడు మనకు జొతయ్యాడు అనుకోండి, ఏమనుకోవాలి? దేవుని న్యాయ విధి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని న్యాయ విధిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని న్యాయ విధిని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు వాడి విషయం ఏంటో మనకు అర్థమైపోద్ది. ఏమండి? వాడి విషయం ఏంటో మనకు తెలిసిపోద్ది. అందుకే సమాజంలో నిజంగా దేవుని వాక్య జ్ఞానము కలిగిన వారు చాలా తెలివిగా మౌనంగా ఉంటారండి ఎప్పుడు. ఎందుకని మన ముందు ఎవడెవడు ఎలా ఎగురుతూ ఉన్నాడో చూస్తూ మనం మౌనంగా ఉంటాం. ఎందుకని? వాడికి ఎప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసమ్మా? మనమేం జ్యోతిష్యులం కాదు. మనకేం భవిష్యత్తు ఏమి తెలియటానికి మనమేం జ్యోతిష్కులమైతే కాదు. కానీ దేవుడు తెలియజేశాడు. ఒక దుర్మార్గుని భవిష్యత్తు ఏంటి, ఒక గర్విష్టి భవిష్యత్తు ఏంటి, ఒక అన్యాయస్తుని భవిష్యత్తు ఏంటి, ప్రతిదీ దేవుని న్యాయ విధిలో ముందే చెప్పబడింది. గనుక దేవుని న్యాయ విధులను బట్టి ఓదార్పు పొందాలి. ధైర్యం తెచ్చుకోవాలి. అండి, ధైర్యం తెచ్చుకోవాలి. యేసుక్రీస్తుల వారు తన పరిచర్యలో ఉన్నప్పుడు నిజంగా ఆయనతో పాటు అపోస్తలులలో ఒకడిగా చేర్చబడ్డాడు. ఎవరు? ఇస్కరియోతు యూద ఒకడిగా చేర్చబడ్డాడు. ఆయన స్వస్థపరిచే వరములను అపోస్తలులకు అనుగ్రహిస్తే ఆ వరమును పొందుకున్నాడు. ఇస్కరియోతు యూద రోగులను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు. కానీ అదే ఇస్కరియోతు యూద ఏం చేశాడండి? యేసు ప్రభువును 30 వెండి నాణ్యములకు సిలువ మరణానికి అప్పగించాడు. అమ్ముకున్నప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? ప్రభు ఏమన్నాడండి అప్పగించేటప్పుడు? ఏమన్నాడో తెలుసా? మీకు జ్ఞాపకం ఉందా? నువ్వు చేయవలసినది ఏదో త్వరగా. అబ్బా, అంటే వీడికి భవిష్యత్తు ఏంటో ఆయనకు తెలుసు. ప్రభుతో ఉంటూ ప్రభువును 30 వెండి నాణ్యాలకు అమ్ముకొని మోసం చేస్తే వాడికి ప్రతిఫలం ఏంటో ముందే తెలుసు. అందుకే నువ్వు చెయ్యాలనుకుంటున్నది ఏదో అది త్వరగా చేసే అన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చాడు, ముద్దు పెట్టాడు. ప్రభు అంటున్నాడు, యూదా, ఒక్క ముద్దుతో నీవు నన్ను అప్పగించుచున్నావా అండి? ఆ మాట అన్నాడు ప్రభు. కానీ ఏమైనా అతన్ని కొట్టడం కానీ తిట్టడం కానీ ఏమైనా చేశాడా? అదే మనమైతే ఎంత నమ్మితిరా నిన్ను, బా చాలా వెన్నుపోటు పొడుస్తూ ఏమండి ఎంత నమ్మినాను తెలుసా నేను. అసలు ఒకటే ప్లేట్లో కూర్చోబెట్టుకున్నా, ఒకటే కలిసి భోంచేస్తాం మనం. నీ సమస్య నా సమస్య అనుకున్నాను. ఏం దొంగవురా నువ్వు, నా వెంటే ఉంటూ నాకేం చేసావు? గోతులు తీసావు. బా పట్టుకొని పోతుంటారు మనల్ని, ఆడ అప్పగిస్తాడు, మనల్ని పట్టుకొని పోతాడు. పోతనే ఎన్ని మాటలు వేసిపోతాం వాడి మీద, అవునా కదా? పోతూనే వాడు తర్వాత ఊరు పెట్టుకొని తావటం కాదు, మన మాటలకు ఇప్పుడే అట్లా ఉంటుంది. మరి ప్రభు ఏమన్నా అన్నాడండి? లేదు. నువ్వు చేయవలసినది ఏదో త్వరగా చెయ్యి.
దేవుని న్యాయ విధిలో ఇస్కరియోతు యోధాకు ఏం జరగాలో ముందే నిర్ణయింపబడింది. కనుక మన బ్రతుకులో మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, మనకు అన్యాయము జరిగినప్పుడు దేవుని న్యాయ విధి ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. అసలు ఎందుకు మాకెంత అన్యాయం దేవుడు చూడట్లేదని మనం అనుకుంటుంటాం. లేదు ప్రియులారా, దేవుడు ముందే రాసి పెట్టేశాడు. ఆయన న్యాయ విధులన్నీ రాసి పెట్టేశాడు. టైం అంతే, కొంచెం మనకేం కావాలి, కొంచెం ఓపిక కావాలి. పలానా వాడు నిష్కారణంగా మాట్లాడాడండి, మాట్లాడతాడు, మరి మాట్లాడి. దేవుని న్యాయ విధి ఉంది, తప్పించుకోలేరు. అందుకే భక్తుడు ఆ గర్విష్ఠులు అపహాసిస్తే బాధ అనిపించింది, కానీ మళ్ళీ వెంటనే దేవుని న్యాయ విధిని జ్ఞాపకం చేసుకొని ఓదార్పు పొందట. ఈరోజు మన బ్రతుకులో, మన ప్రయాణంలో కూడా ఎందరో మనకు తగులుతుంటారు. ఒక్కటే, దేవుని న్యాయ విధి ఏంటి అండి? మన పట్ల అన్యాయంగా ప్రవర్తించేవాడి విషయంలో దేవుడు చర్య తీసుకొనబోతున్నాడు, దేవుడు చెప్పింది వాడి జీవితంలో వాడు చూడబోతున్నాడు అన్నది నీ మైండ్లో ఉంటే చాలు, చాలా ధైర్యంగా ఉంటాం, చాలా నెమ్మదిగా ఉంటాం. అలా కాకుండా నాకెవ్వరు లేరు ఏమండి, నాకెవ్వరు సపోర్టు లేదు, నా చేత కాదు, నా మీద ఎవడు రాయేసినా పట్టించుకుంటూ లేడు. ఎవరు చెప్పారు అలా? ఎవరు చెప్పారంటే, ఇశ్రాయేలీయులకు పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడు తెలుసా? విధవరాండ్ల, అలాగే తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నువ్వు వెళ్ళకూడదు అన్నాడండి. వారి పక్షాన నేను నీతో వ్యాజ్యమాడతాను అన్నట. అంటే విధవరాండ్లు, వాళ్ళకు భూమి ఉంటుంది కదా, యెహోషువ అందరికీ పంచిపెట్టాడు. ఆ భూమిలోనికి భర్త చనిపోయాడు, ఆమెకు ఎవరు తోడు ఉన్నారులే, ఎవరు సపోర్ట్ ఉన్నారులే, ఆమెకేం బలం ఉందిలే అని పోకూడదట. దేవుని న్యాయ విధి ఉంది ఇక్కడ. వాళ్ళ వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. తల్లిదండ్రులు లేరు, అమ్మో తల్లిదండ్రులు అందరూ పోయారు, పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ భూమిని మనం ఆక్రమించుకుందాం అంటే కుదరదు, దేవుని న్యాయ విధి ఉంది. అందుకే వారి పొలములోనికి నువ్వు వెళ్ళకూడదు, వారి సరిహద్దులను ఆక్రమించకూడదు అన్నాడు. న్యాయ విధులండి. పరదేశులు ఎవరైనా దేశంలో ఉంటే ఇశ్రాయేలీయులతో ఏమన్నాడు తెలుసా? పరదేశిని నువ్వు బాధించవద్దు అన్నాడు. పరదేశిని ఏం చేయకూడదట? పరదేశి మనసు ఎట్లుండునో నీకు తెలుసు అన్నాడు. ఎవరికి తెలుసు? ఇశ్రాయేలీయులకు. ఎందుకు తెలుసు? వారు కూడా ఐగుప్తులో 430 సంవత్సరాలు ఎలా ఉన్నారు? పరదేశులుగా. దేశం కాని దేశంలో 430 సంవత్సరాలు నలిగిపోతున్నప్పుడు ఒక పరదేశిగా వారి మనసు, వారి స్థితి ఏంటో వాళ్ళకు తెలుసు. నీ దేశంలోనికి ఎవరైనా ఒక పరదేశి వస్తే వాడిని బాధించొద్దు. ఒకవేళ బాధించామనుకో, నేను నిన్ను చూసుకుంటాను. దేవుని న్యాయ విధులు అండి. మనం అన్నీ చదువుకున్నవే, ఇవి మన మైండ్లో ఉంటాయండి? ఉండవు. మనకెప్పుడంటే పూర్తి చేతగాక అవతలి వాడిని గెలవలేకపోతే అప్పుడు అంటాం దేవుడు చూసుకుంటాడులే నిన్ను అంటాం. నీ మొహం అప్పుడండి అనేది ఎప్పుడనాలి దేవుడు చూసుకుంటాడని? ఎప్పుడనాలి దేవుడు చూసుకుంటాడు? దేవుని న్యాయ విధులు జ్ఞాపకం లేవా నీకు? లేవు, అవి లేవు నీకు. ఒక చదువుకొని దాటి వెళ్ళిపోతాం మనం. అలా ఎవ్వడు ఏం మాట్లాడినా ఒక్కటే మన మైండ్లో, దేవుడు చూసుకుంటాడు. దేవుని న్యాయ విధి జ్ఞాపకం ఉంటుంది.
ముందేమో కొట్లాడినంత కొట్లాడుతాం, ట్రై చేస్తాం వాడిని కింద పడేయటానికి. వాడే మనల్ని 10 సార్లు పడేశాడు అనుకోండి, మనకు చేత కాదని కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు పో, నువ్వు దేవుడు చూసుకుంటాడు పో. అంటే అదేనా మనం చేసేది? అలాగే చేస్తాం. ప్రియులారా, దేవుని న్యాయ విధిని ఎప్పుడూ మర్చిపోకండి. అది మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది, చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు భక్తుడు దేవుని న్యాయ విధులను బట్టి దినమునకు ఎన్ని మార్లు స్తుతిస్తున్నాడట దేవుణ్ణి? ఎన్ని మార్లు? 7 మార్లు. న్యాయ విధులు అంటే ఏంటో చెప్పాను మీకు ఇంతవరకు. ఆ న్యాయ విధులను బట్టే దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దినములో ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం? ఉదయం ఉంది, మధ్యాహ్నం ఉంది, సాయంత్రం ఉంది, రాత్రి ఉంది, మధ్యరాత్రి ఉంది, తర్వాత తెల్లవారుజామున ఉంది. అసలు ఉదయము, మధ్యాహ్నము, తర్వాత సాయంకాలం అంటే ఓకే, రాత్రి పర్వాలేదు పడుకునే ముందు. ఇంకా మధ్యరాత్రి అంటే, మధ్యరాత్రి దేవుణ్ణి స్తుతిస్తాం మనం. స్తుతిస్తారమ్మా? మధ్యరాత్రి మెలకు వస్తుంది కొంతమందికి, వెళ్తారు టాయిలెట్కో ఏదో వెళ్తారు, మెలకు వస్తుంది, లేస్తాం, కానీ దేవుణ్ణి స్తుతిస్తామా? మరి భక్తుడు ఏం చేస్తాడు? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 62వ వచనం, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. అర్ధరాత్రి కూడా ఎందుకు లేచావు? అర్ధరాత్రి ఎందుకు లేచావు? ఏమో పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి, లేచాను అంటారు కొంత. భయం వేసింది, కలలు పడుతున్నాయి, అందుకే లేచానంట. ఎందుకు లేచి కూర్చున్నావు అంటే నిద్ర పడతలేదు అంటారు కొంతమంది. సమస్యలు ఏం చేస్తున్నాయంటే లోపల మొత్తం తిరుగుతుంటే ఏమైపోద్ది? నిద్ర వస్తుందా? రాదు. సమస్యలు తిరిగితే నిద్ర లేస్తావు, నిద్రపోవు. తర్వాత పిచ్చి పిచ్చి కలలు పడితే భయపడి లేచి కూర్చుంటాం. మరి కొంతమంది రేపు ఉంటుంది నీ కథ అన్నాం అనుకోండి, రాత్రి నిద్ర పట్టదు. కొంతమందికి పడుతుందా? నిద్ర పట్టదు, మేలుకొనే ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, భక్తుడు అర్ధరాత్రి లేస్తాడట, అర్ధరాత్రి లేస్తాడట, మేలుకుంటాడట. ఎందుకయ్యా ఇప్పుడు లేచావు? ఏంటి టైం? పడుకోకూడదా? ఎందుకు లేచావు ఈ టైం అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి అర్ధరాత్రి మేలుకున్నాడట. దేనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం? న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. అర్ధరాత్రి లేచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడంటే ఇక తెల్లవారుజామున మర్చిపోతాడా? ఉదయం మర్చిపోతాడా? అండ్ మనం మర్చిపోయేదే ఎప్పుడు? మనకు ఖచ్చితంగా 3, 4 ఉంటే ఇంకా 5, 6, 7 అంటే చాలా కష్టమే. పోనీ 6 ఉదయం మధ్యాహ్నం అన్ని కలుపుకుంటే 6, ఒకటి ఎక్స్ట్రా చేశాడు ఈయన, అంతేనా? ఎక్స్ట్రానే కదా. దినమునకు 7 మార్లు దేవుని న్యాయ విధులను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, మధ్యరాత్రి చెల్లించాడు. ప్రియులారా, దేవుని న్యాయ విధులు జ్ఞాపకం వస్తే, దేవుని న్యాయ విధులను బట్టి ప్రతిరోజు మనం దేవునికి 7 మార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు ఇది ఒక సెక్షన్ మాత్రమే. ఇది ఏ సెక్షన్? ఏ సెక్షనా? బి సెక్షనా? ఇదేది? ఇది ఈ లైన్ ఏది? 7 మార్లు అనేది ఏ లైన్ ఇది? దేవుని న్యాయ విధులను బట్టి 7 మార్లు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు మీరు రేపటి నుండి స్టార్ట్ చేయండి. ఏం చేస్తారమ్మా? పొదుపు స్టార్ట్ చేస్తారా? ఏం స్టార్ట్ చేస్తారు?
రేపటి నుండి 7 మారులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. దేనికమ్మా? దేవుని న్యాయ విధులను బట్టి. దేవుని న్యాయ విధులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుని న్యాయ విధి నీ జీవితంలో జరగలేదా? జరిగిందా? జరగలేదా? దేవుడు నీ జీవితంలో న్యాయం చేస్తున్నాడా లేదా? నీకు న్యాయం చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు లేదండి. నా జీవితంలో చాలా చేశాడండి. అలంపూర్లో పక్కన కమ్యూనిటీ హాల్లో వాకింగ్ చెప్పేవాడిని ప్రతి సోమవారం అనుకుంటాను, మంగళవారం. కమ్యూనిటీ హాల్లో అక్కడ పక్కన మీరు చాలాసార్లు వచ్చారు. కమ్యూనిటీ హాల్లో వాకింగ్ చెప్తే అక్కడున్న ఆయన వద్దొద్దు ఈడు బోధ అనకూడదు, పండి 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 అనేవాడు. మనం చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు పాండి అనలేక లేదు, పోండి అనలేక లేదు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏం చేయాలి ఇప్పుడు? కూర్చొని చెప్పింది వినటమే పని. ఇప్పుడు న్యాయమైన విధే కదా? దేవుని న్యాయ విధే కదా? దేవుడు న్యాయం చేశాడా లేదా? ఇక్కడ చేశాడు లేదమ్మా? మీరు ఒకసారి చూసుకోండి. దేవుడి మీద ఆధారపడి దేవుని వైపు చూసి ఉంటే, దేవుడికి అప్పగించి ఉంటే మీ సమస్యను ఖచ్చితంగా దేవుడు నీకు న్యాయమే చేస్తాడు. చేశాడు లేదో చూసుకోండి. దేవుని న్యాయమైన విధులను బట్టి రేపటి నుండి దినమునకు ఎన్ని మార్లు లేస్తారా? మధ్యరాత్రి లేస్తారు లేదమ్మా? లేస్తే ఎందుకొరకు లేవాలి? ఎందుకొరకు లేచాడు భక్తుడు? న్యాయమైన నీ విధిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొనువాడను. అర్ధరాత్రి లేవాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి లేవాలి. ఇప్పుడు న్యాయమైన విధులను బట్టి 7 మార్లు. నెక్స్ట్ రక్షణను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఏమండి మనకిచ్చిన ఆహారాన్ని బట్టి. ఇవన్నీ లిస్టులో ఉన్నాయా లేవా? ఇంకా ఉన్నాయా లేవా? ప్రతి దానిని బట్టి దేవునికి ఏం చేయాలి మనం? ఎందుకంటే మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? దేవుడికి ఏమి ఇవ్వగలం? దేవుడికి ఏమన్నా ఇవ్వగలమా? ఇస్తే ఆయన రుణం తీరిపోద్దా? తీర్చగలమా? కాదు. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి, మనకిచ్చిన ఆహారాన్ని బట్టి, మనకిచ్చిన బలాన్ని బట్టి దేవుని రుణమును తీర్చుట ఎంత మాత్రము సాధ్యం కాదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అసలు దేవుడు ఇచ్చినటువంటి వాటిని వేటిని కూడా మరలా మనం తయారు చేసి ఇవ్వటం మన చేతనే కాదు. అవుతుందమ్మా? అవుతుందా? కాదు. దేవుడిచ్చిన దాంట్లో నుండే ఏమన్నా చేయగలం, కానీ మనకు స్వతహాగా మనం చేసేది ఏమీ లేదు. దేవుడు రక్తం ఇచ్చాడు, మనము రక్తం ఇవ్వాలంటే, మనం తయారు చేయాలంటే అవుతుందా? అవుతుందమ్మా? దేవా నువ్వు ఈ సృష్టిలో ఇచ్చింది ఏదొద్దు, నేను సపరేట్ రక్తం తయారు చేస్తానని కూర్చో, అవుతుందేమో? కాదు. గాలి ఇచ్చాడు, నాయన నువ్వు నా కొరకు గాలి ఇచ్చావు, నేను గాలి ఇస్తానన్నాను అనుకోండి, ఎక్కడైతే? దేవుడిచ్చిన వాటిలో ఏది తిరిగి ఆయనకు మనం ఇవ్వటం, తయారు చేసి ఇవ్వటం మన చేత కాదు. అందుకే మనం ఎప్పటికీ దేవుని రుణాన్ని తీర్చలేం. మరి దేవా నీ రుణం తీర్చలేము ఎలానైనా? ఎన్ని మేలులు చేసావు దేవా మా జీవితంలో, నీ కృప మా జీవితంలో ఎంత గొప్పది, మరి నువ్వు ఇన్ని మాకు ఇచ్చావు, నీకేం చేయాలి అంటే ఆయన కోరుకునేది విరిగి నలిగిన హృదయంతో నీవు ఆయనను స్తుతించుట, ఆరాధించుట, పూజించుట, ఘనపరుచుట, కీర్తించుట. ఇదే దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. నువ్వేమి ఇవ్వలేవు దేవుడికి, ఏమిచ్చినా అది నీది కాదు.
ఏమండి, గతంలో చెప్పాను, దావీదు తనకు కలిగిన దాంట్లో అంతటిలో నుండి మందిర నిర్మాణానికి ఇచ్చాడట. మందిర నిర్మాణానికి ఇచ్చి ఏం చెప్పాడు? దేవా, నీ స్వసంపాద్యములో నుండి కొంత నీకిచ్చి ఉన్నాము అన్నాడు. అంటే మేము ఇచ్చిందంతా మాదే కాదు, నీదే. నీవు మాకిచ్చావు, నీవు మాకిచ్చిన దాంట్లో నుండి కొంత మేము తిరిగి మరలా నీకు ఇచ్చాము. ఏది మనం చెప్పండి? మనది ఏదైనా ఉందా? ఈ భూమి మీదకి ఎలా వచ్చాం? మనం ఎలా వచ్చామండి భూమి మీదకి? దిగంబరులుగా వచ్చాం, ఒట్టి చేతులతో వచ్చాం. పోయేటప్పుడు ఎలా వెళ్తాం? ఎందుకని ఏం తీసుకొని పోము? ఏమన్నా తీసుకొని పోతారా? ఏమన్నా బంగారు, వెండి, ఇల్లు, పొలం ఏదైనా పట్టుకొని పోతారా? తీసుకొని పోతారా? ఒట్టి చేతులతో వెళ్ళిపోతారు. ఎందుకని? వచ్చింది దిగంబరిగా అని. పోయేటప్పుడు కూడా అన్ని మధ్యలో ఎవరిచ్చారు? ఇప్పుడు ఎవరిచ్చారు? దేవుడు కాదా? దేవుడు. అన్ని దేవుడిచ్చాడు. అందుకే అన్ని దేవుడివే, మనదంటూ ఏమీ లేదు. అన్ని దేవుడివే. ఇప్పుడు అన్ని దేవుడివైనప్పుడు మనం ఇచ్చేటటువంటి వాటి చేత, అంటే దేవుడు మనకిచ్చిన వాటి చేత మనం వాటిని దేవుడికిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోవటం మన చేత కాదు. అందుకే దేవుడు కోరింది మన ద్వారా ఏంటి? మన బ్రతుకు ద్వారా ఆయన మహిమపరచబడాలనుకున్నాడు. మనం ఆయనను స్తుతించాలనుకున్నాడు. మనం ఆయనను ఆరాధించాలనుకున్నాడు. అందుకే భక్తులందరూ వారి జీవితాల్లో ప్రభు కొరకు వారి జీవితాలను అంకితం చేశారు. ప్రభువును గణపరచటం కొరకు తమ్మును తాము సమర్పించుకున్నారు. ప్రభువుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అండి, ఒకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం చూడండి. 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మహాశబ్దంతో ఎలుగెత్తి చెబుతున్నారట. దేనికి? మా రక్షణకై. అంటే దేవా, క్రీస్తు యేసు ద్వారా నీవు మమ్మను రక్షించావు. రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆహారం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మనల్ని బ్రతికించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అంటే మన బ్రతుకులో మనం దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఇలా బయటికి వెళ్ళాం, దేవుడు మనల్ని నడిపించాడు. దేవునికి కృతజ్ఞతలు మన హృదయములో నుండి ఆయనకు చెల్లించుట అది కష్టమైందేమీ కాదు. దేవుణ్ణి స్తుతించాలి. అందుకే భక్తుడు ఒక మాటలో చెప్పేశాడండి, ఇవన్నీ లెక్కేసుకుంటే ఏమంటే దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పటానికి మన జీవితం సరిపోతుంది. అందుకే భక్తుడు ఒక మాటలో ఏం చెప్పాడో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 33వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. అలాగే కీర్తనల గ్రంథం 146వ అధ్యాయము 2వ వచనం.
నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను యెహోవాను స్తుతించెదను. దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నో విధాలుగా కాపాడుతున్నాడు, ఎన్నో విధాలుగా మనకు క్షేమాన్నిచ్చి ఆరోగ్యమిచ్చి నడిపిస్తున్నాడు. అలాగే మన పాపపు జీవితాన్ని క్రీస్తు రక్తములో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా ఈ భూమి మీద మనల్ని నిలబెట్టాడు. అందుకే మన జీవిత కాలమంతయు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప మద్దులమై ఉన్నాం. దినమునకు 7 మార్లు దేవుని న్యాయ విధులను బట్టే స్తుతించాలి అనంటే ఇక ఎన్నో దేవుడు మనకు చేస్తూనే ఉన్నాడు. వాటన్నిటిని బట్టి ఇప్పుడు ఏం చెప్పాడు భక్తుడు? నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. బ్రతుకు కాలమంతా, నువ్వు బ్రతికినంత కాలం నువ్వేం చేయాలి? బ్రతికినంతకాలం దేవుణ్ణి కీర్తించాలి, బ్రతికినంతకాలం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు బ్రతికావంటే అది దేవుని దయ. రేపన్నది నీ జీవితంలో ఉందో లేదో తెలీదు. కొన్నిసార్లు చూడండి, తెలియకుండానే రేపు అనేది ఏం జరుగుతుందో తెలియకుండానే, రేపు ఉంటామో పోతామో తెలియకుండానే మనం ధైర్యంగా ఎదుటివాడితో చెప్తావు, రేపు కలుసుకుందాం, రేపు మాట్లాడదాం, రేపు వస్తాను, రేపు ఇస్తానని ధైర్యంగా చెప్తాం. కానీ రేపు అనేది మన జీవితంలో ఉండి రేపటి దినాన్ని మనం చూసి రేపటి దినమున మనం అనుకున్న వారిని కలిసి మాట్లాడగలుగుతున్నాము అనంటే అది కేవలం దేవుని కృప, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన క్షేమం, దేవుడిచ్చిన బలం. అందుకే ఈవేళ మన బ్రతుకులో ఒక నిర్ణయం. ఏంటి ఆ నిర్ణయం? నా జీవిత కాలం అంతయు దేవా నేను నిన్ను స్తుతిస్తాను. దేవా నా బ్రతుకు కాలమంతయు నేను నిన్ను కీర్తించెదను, ఘనపరిచెదను. న్యాయ విధులను బట్టి, ఆరోగ్యం ఇవ్వటాన్ని బట్టి, క్షేమం ఇవ్వటాన్ని బట్టి, రక్షణ ఇచ్చినందుకు, పాప క్షమాపణ అనుగ్రహించినందుకు ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటూ మన బ్రతుకులో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుణ్ణి మనం ఎంత కీర్తిస్తూ ఉంటే, దేవుణ్ణి ఎంత మనం ఘనపరుస్తూ ఉంటే, ఆయన చేసిన ఉపకారములను బట్టి, మేలులను బట్టి మనం ఆయనను స్తుతిస్తూ ఉంటే ఆయనకి ఇంకా మనం దగ్గర అవుతాం. ఆయన కృపని ఇంకా అధికంగా మనం పొందుకుంటాం. తిన్నాం, ఏమీ మాట్లాడలేదు, పెట్టింది తిన్నావు మౌనంగా ఉన్నావు, పెట్టింది తిన్నావు మౌనంగా ఉన్నావు, ఏం ఉపయోగం లేదు. ఎన్నిసార్లు పెడతారు చెప్పండి? పెడతారా మళ్ళీ? మనకు పెట్టిందానే కాస్త ప్రతిఫలం అనేది ఏమైనా కనబడితే మళ్ళీ ఏమనిపిస్తుంది? పెట్టాలనిపిస్తుంది. దేవుణ్ణి మహిమపరుస్తున్నావు, దేవుణ్ణి కీర్తిస్తున్నావు, దేవుణ్ణి ఘనపరుస్తున్నావు, అప్పుడు దేవుడు ఇంకా నీ కొరకు నీవు ఆశించినవి చేయటానికి ఆయన ఇష్టపడతాడు. ఈరోజు దేవుని స్తుతించటంలా మనం ఈవేళ దేవునికి కృతజ్ఞతలు చెప్తాం. ఇప్పుడు మనం ఎందుకు కృతజ్ఞతలు చెప్తాం? ఎందుకమ్మా? ఇప్పుడు సహోదరి మనలో ఒకరు, సహోదరులో ఒకరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎందుకు? మా రక్షణకై స్తోత్రం. అంటే మమ్మల్ని రక్షించినందుకు, మాకు పాపక్షమాపణ అనుగ్రహించినందుకు, అందుకొరకే చేయాలి ఈ సమయం, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందుకొరకు కృతజ్ఞతాస్తుతులు ఈవేళ చెల్లిస్తావు. మళ్ళీ ఎప్పుడు చెల్లిస్తావు? మళ్ళీ ఆదివారమే రావాలి, ఇంకా పోతే మనకు సంబంధం లేదు. ఈ మధ్యలో పోయినామనుకోండి మనకు సంబంధం లేదు. ఆదివారం దేవునికి రక్షణను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మళ్ళీ ఆదివారం వరకు ఉంటున్నాం మనం. మధ్యలో మనకిచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకోవట్లా, మనకిచ్చిన ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోవట్లా, మనకిచ్చిన బలాన్ని జ్ఞాపకం ఏమీ లేవు.
అసలు మన జీవిత కాలములో దేవుణ్ణి స్తుతించటానికి ఉన్న సమయం 1-2 గంటలు మనకు అది ఆదివారం. కానీ భక్తులు ఏం చేశారండి? జీవితకాలమంతయు, నా బ్రతుకు దినములంతయు అంటే ఇప్పుడు మీరు అనొచ్చు, ఇంకా అదే పనే పెట్టుకోమంటావా మమ్మల్ని ఏమన్నా అనొచ్చు. ఏ పని? ఇంకా దేవుణ్ణి స్తుతించే పనే పెట్టుకోమంటావా అనొచ్చు. ప్రియులారా, మీ పనులు చేసుకోండి. మీరు పరుగులు పెడతారు, పరుగులు పెట్టండి. పోయేటప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎవరిని? నీ దేవుణ్ణి, నిన్ను నడిపిస్తున్న దేవుణ్ణి, నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి, నీకు తోడై ఉన్న నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఆ సమయం మన దేవుడు ఒక విగ్రహమా? పలాంచోటికే వచ్చి అక్కడ మొక్కిన తర్వాత నేను అంగీకరిస్తానంటానికి కాదే. నువ్వెక్కడున్నా, ప్రయాణంలో ఉన్నా, పడుకున్నా, తింటున్నా, పనిలో ఉన్నా, ఏ సమయంలోనైనా నీ దేవుణ్ణి స్తుతించటానికి, ఆయనను కీర్తించటానికి నీకు అవకాశం ఉంది. ఈవేళ మనం ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన పాప క్షమాపణను బట్టి ఈవేళ మనం ఆయనను ఆరాధించటానికి కూర్చున్నాం. ఆయనను స్తుతించుట ప్రతి క్షణం చేయొచ్చు. మనం అడుగు వేసిన ప్రతిసారి దేవుణ్ణి స్తుతించటానికి మనకు అవకాశం ఉంది. అలా కాకుండా మీరు యెరూషలేము రండి, యెరూషలేములోనికి వచ్చి స్తుతులు చెల్లించండి అంటే మనం పోతామా? యెరూషలేము పోతారమ్మా? యెరూషలేము అంటే కర్నూలులో ఉన్న యెరూషలేము అనుకున్నారు మీరు. యెరూషలేము అంటే పాలస్తీనా దేశంలో ఉన్నది. మీరు అక్కడికి రండి, అక్కడికి వచ్చే స్తుతులు చెల్లించండి అన్నారనుకోండి, పోగలమా? పోలేవు. ఆయనను కీర్తించడానికి, ఆయనను స్తుతించడానికి ఎప్పుడైనా, ఏ క్షణమైనా, ఏ స్థితిలోనైనా నువ్వు ఆయనను స్తుతించవచ్చు. కనుక నీ జీవిత కాలమంతయు, నీ బ్రతుకు కాలమంతయు నీ దేవుని నువ్వు కీర్తించు, ఘనపరచు. అది దేవుని కృపను పొందుకోవటానికి, ఇంకా దేవుడు నీకు దగ్గరవ్వటానికి అవకాశంగా ఉంటుంది. నువ్వు ఆయన మేలులు పొందుతూ, ఆయన దయ వల్ల బ్రతుకుతూ నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకోనకపోతే నువ్వే నష్టపోతావు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, ప్రభువును ఘనపరచండి, కీర్తించండి. మీ జీవితకాలం అంతా ఆయనను స్తుతించి ఘనపరచునట్లు ముందుకు కొనసాగండి.